బాబు ఎన్నికరా ఇక్కడ ఈ మా పంచాయతీ కాకుండా ఆల్మోస్ట్ పంచాయతీ ఏరియా A warm welcome to the Dynamic Minister for Medical Sri Manya Sri Satyakumar Yadav garu on the Revenue Division Officer, the respected personality Srimati Sai Sri Gandhi Vedikapeki Sadaranga Andhra Pradesh Rashtra Arogya Kutumba Sankshemam Vaidya Vidya Shakha Marchinu Gauravu Manya Sri Satyakumar ఎన్నో రోజుల నుండి అనుకుంటూ వస్తున్న రోజు ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి ఈ రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మా సోదరులు సత్యకుమార్ గారి చేతుల మీద ఈ యొక్క ప్రాంగణం పెద్దలు గౌరవనీయులు మన వరదరాజరెడ్డి గారి చేతుల మీద అయితేనేమి, ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి అందరి చేతుల మీద ఈరోజు ఈ ప్రాంగణం ఓపెనింగ్ చేసేందుకు చాలా సంతోషకరమైనగా ఉంది. ఎందుకంటే ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో 5 సచివాలయాలు ఉన్నాయి. 5 సచివాలయాల్లో K3 సచివాలయం మన కానపల్లె గ్రామంలో నిర్మించడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయనకు 1.5 సంవత్సరాల క్రితమే చెప్పాను, అన్న మా ఊర్లో సచివాలయాలు కడుతున్నాం, మీ చేతుల మీద అది జరపాలని నా కోరిక అని చెప్పాను ఆ రోజు ఈ రోజు కళ నెరవేరింది. ఈ సచివాలయంలో అది హెల్త్ క్లినిక్ కూడా మా సత్యకుమార్ గారి చేతుల మీద చేయడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊరిలో ఈ స్థలం కొని కట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లె గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన వారికల్లా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. మంచినీళ్ళు ఊడుగా 24 గంటలు కూడా వస్తున్నాయి. ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది, మా మిత్రులు సత్యకుమార్ గారికి చిన్న విషయం అడుగుతున్నాను. ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏం పనులు పెద్దగా లేవు, ఆయన దత్తతకు తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్తపల్లె పంచాయతీ కాదు, కానపల్లె గ్రామం. ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి. కొద్దిగా ఇదో ఇక్కడ ఉన్నటువంటి కాలువ గత ప్రభుత్వంలో ₹1 కోటి శాంక్షన్ చేసినారు. అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసినారు. కాకపోతే కొన్ని దుష్టశక్తులు అది క్యాన్సల్ చేయించారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రొద్దుటూరు నుండి వచ్చే కాలువ ఇది. ఈ కాలువ వచ్చేదానికి మా ఊర్లో ఉన్నటువంటి బోర్లు అయితేనేమి, పొలాలు అయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు, మంచినీళ్ళు కాదు. అందుకని నేను గౌరవనీయులు మా సత్యకుమార్ గారి ఇది దత్తత తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అవుతాయని చెప్పి మా పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో అది కూడా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే నన్ను ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు హక్కును చేర్చుకొని మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు. 20 వార్డు నెంబర్లకు 17 వార్డు నెంబర్లు ఇచ్చారు. అలా అని నేను ఎలాంటిది నాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీకి చేస్తూనే వస్తున్నాను. కొద్దిగా పంచాయతీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూటమి ప్రభుత్వం వచ్చినామంటే మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాను. ఇంకా నా చేతనైనంత వరకు ఇంకొక సంవత్సరం ఉంది. ఏదైనా కానీ చేసి నిరూపిస్తానని చెప్పి కూడా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను.